మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటుందంటూ బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమై ఆయనను గృహ నిర్బంధం చేశారు. రామచంద్ర నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రామచంద్రరావు నిప్పులు చెరిగారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, మహిళా బిల్లు విషయంలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల గృహ నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని ఆయన హెచ్చరించారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటుందంటూ బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమై ఆయనను గృహ నిర్బంధం చేశారు. రామచంద్రరావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రామచంద్రరావు నిప్పులు చెరిగారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, మహిళా బిల్లు విషయంలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల గృహ నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని ఆయన హెచ్చరించారు. బానిస మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు నిన్న వ్యవహరించిన తీరు మనం అందరం కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక విదేశీ స్థాపించాడో ఏఓ హ్యూమ్స్, బ్రిటిష్ స్థాపించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకు ఒక ఇటాలియను దాని ఒక అధినేతగా ఉంటూ ఈరోజు ఆ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా బానిసంగా ఒక బానిసత్వంతో పనిచేస్తున్నటువంటి నాయకులు మనం చూస్తున్నాం. ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే ఏంది, వీళ్ళందరూ అయితే ఎవరైతే ఏంది, ఆ బానిసత మనస్తత్వంతో, ఫ్యూడల్ మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇంకా మహిళలు రాకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకూడదు, మా కుటుంబం నుంచే కావాలనేసి సోనియా గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే రాజకీయ నాయకులు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అనేటటువంటిగా మనస్తత్వంతో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ కుటుంబం తప్ప ఎవరు ఉండకూడదు, వేరే వాళ్ళు సామాన్య మహిళలు కూడా రాజకీయాలు రావద్దు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని నిన్న మనం పార్లమెంట్లో చూసినాం.